హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మనం పండగలప్పుడు కానీ పిల్లల ఆకలి అన్నప్పుడు కానీ ఇలాగా సింపుల్గా తయారు చేసుకోండి. ఎక్కువ టైం లేనప్పుడు 2 నిమిషాల్లోనే ఈ స్వీట్ తయారు చేసుకోవచ్చు. ఈ టేస్టీ అయిన స్వీట్ తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 కప్పు వరకు సేమియా తీసుకోవాలి. ఇవి వేయించిన సేమియాలు. ఇక్కడ మనం సేమియా పాయసానికి ఎలా వేయించుకుంటామో అలా వేయించుకోవాలి. అలానే మరీ ఎర్రగా అయ్యే వరకు వేయించకుండా కొంచెం కలర్ మారే వరకు వేయించుకోండి. మరీ ఎక్కువ వేగిపోయినట్లయితే మనకి నల్లగా అయిపోద్ది. చూడండి, ఇలాగ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారనివ్వండి. చల్లారనివ్వడానికి మనం ప్యాన్లోనే ఉంచేయకుండా దీన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. లేదంటే అడుగున ఉన్న సేమియాలు కూడా అన్నీ మాడిపోతాయి. ఇప్పుడు ప్లేట్లో వేసుకున్నాం కదా, దీన్ని చల్లారనిద్దాం. ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో చల్లారిన సేమియాలని వేసేసుకోండి. సేమియాలు వేసిన తర్వాత ఇప్పుడు దీనిలో జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. ఒకవేళ జీడిపప్పు లేదు అనుకునే వాళ్ళు ఉంటే స్కిప్ చేసేసుకోండి. కానీ జీడిపప్పు వేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 8 జీడిపప్పు ముక్కలు వేసుకోండి. నెక్స్ట్ 3 యాలక్కాయలు వేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత మనకి పౌడర్లా తయారు చేసుకోకుండా రవ్వలాగా ఉండేలాగా మిక్సీ చేసుకోండి. పౌడర్లాగా అయితే మెత్తగా అయిపోద్ది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 కప్పుల వరకు పాలు వేసుకోండి. ఇక్కడ 1/2 లీటర్ వరకు పాలు వేసుకుంటున్నాము. ఒక అరకప్పు వరకు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. సేమియాలు 1 కప్పు తీసుకున్నాం కాబట్టి 2.5 కప్పుల వరకు పాలు నీళ్లు కలిపి తీసుకోండి. ఒకవేళ పాలు ఎక్కువ లేదు అనుకునే వాళ్ళు ఉంటే అది సగం ఇది సగం తీసుకోండి. ఇప్పుడు ఈ పాలని పొంగు రానివ్వండి. పొంగు వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం మిక్సీ చేసుకున్న సేమియాని వేసేసుకోండి. సేమియా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. ఉండలు అనేది లేకుండా చక్కగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఎక్కువ టైం పట్టదు, మనకి 1 నిమిషంలోనే ఇది దగ్గరికి అయిపోద్ది. ఇలా దగ్గరికి అయిపోయి మనకి పొడి పొడిగా అయిపోవాలి. చూడండి, మనకి మొత్తం అంతా కూడా పాలన్నీ కూడా పీల్చేసుకున్నాయి కదా. ఆల్రెడీ ఇందులో మనం యాలక్కాయలు వేసాం కాబట్టి మంచి సువాసన వస్తుంది. ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం 3/4 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. ఇక్కడ సేమియాలు 1 కప్పు తీసుకున్నాం కాబట్టి 3/4 కప్పు బెల్లం వేసుకోండి. లేదు స్వీట్ ఎక్కువ తింటారు అనుకునే వాళ్ళు ఉంటే 1 కప్పుకి 1 కప్పు వేసేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం వేసిన తర్వాత బెల్లం అంతా కూడా చక్కగా కరిగి మనకి దగ్గరికి ముద్దలాగా అయిపోద్ది. చూడండి, మనకి ముద్దలాగా అయిపోయింది కదా. ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల స్వీట్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకవేళ నెయ్యి వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోండి. కానీ నెయ్యి వేసుకుంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకొని తర్వాత మంటని లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని వేరొక పొయ్యి మీద 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఒక ప్యాన్లో. దానిలో కొంచెం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇక్కడ మనం బాదం పిస్తా ఏమన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు వేయించిన జీడిపప్పుని దీనిలో వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, మనం సింపుల్గా మనం స్వీట్ తయారు చేసుకున్నాం. ఇందులో మనం సేమియాలతో పాటు జీడిపప్పు పౌడర్ వేసాం కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లల ఆకలి అన్నప్పుడు సాయంత్రం పూట 2 నిమిషాల్లోనే చేసి పెట్టచ్చు. ఇంకా హెల్త్కి కూడా మంచిది. ఇంకా పండగలప్పుడు కూడా మనం ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇంకా దీంతో పాటు మనం సెకండ్ రెసిపీని కూడా తెలుసుకుందాము. చాలా సింపుల్గా అయ్యే సెకండ్ రెసిపీ. రవ్వ కేసరి చేసుకోవాలనుకున్నప్పుడు పంచదార వేసే పని లేకుండా, ఇంకా ఫుడ్ కలర్ అసలు వేసే పని లేకుండా నోట్లో పెడితే కరిగిపోయే ఈ రవ్వ కేసరిని సింపుల్గా తెలుసుకుందాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత ఒక 20 గ్రాముల వరకు జీడిపప్పు తీసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోండి. మరీ ఎర్రగా వేగే వరకు కాకుండా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత దీనిలో కొంచెం కిస్మిస్ తీసుకొని వాటిని కూడా వేసుకొని ఈ రెండింటిని కలిపి ఇప్పుడు వేయించుకోవాలి. ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నాం. కావాలనుకున్న వాళ్ళు ఏదైనా బాదం పిస్తా ఇలాంటి డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా వేసి వేయించేసుకోండి. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. మొత్తం అన్ని బౌల్లో తీసుకున్న తర్వాత ఇక్కడ మనం 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాం కదా, అదే నెయ్యిలో 1 కప్పు వరకు సుజీ రవ్వ వేసుకోండి. నెయ్యి ఎక్కువ ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఉంటే అదే నెయ్యిలో వేయించేసుకోవచ్చు. లేదు అనుకున్న వాళ్ళు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వరకు మళ్ళీ కలిపేసుకొని ఈ రవ్వను వేసి వేయించుకోండి. ఇప్పుడు ఈ రవ్వను మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. రవ్వ ఎంత వేగితే అంత టేస్ట్గా ఉంటుంది మనకి. వేగిపోయిన తర్వాత వేరొక ప్లేట్లో వేసేసుకోండి.
అదే ప్యాన్లో ఉంచేసినట్లయితే అడుగు భాగం అంతా మాడిపోద్ది. అందువల్ల వేరే ప్లేట్లో వేసుకోండి. రవ్వ వేగిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. రవ్వ వేగిపోయింది కదా, చూసారు కదా. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో 4 కప్పుల వరకు నీళ్లు వేసుకోండి. ఇక్కడ మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 4 కప్పుల వరకు నీళ్లు వేసుకుంటున్నాం. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నీళ్లు వేసుకున్నాం. ఇంకా అదే కప్పుతో మనం బెల్లం కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను 1.5 కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాను. లేదు షుగర్ వేసుకునే వాళ్ళు ఉంటే 1 కప్పు వేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ బెల్లం ప్లేస్లో కావాలనుకుంటే తాటి బెల్లాన్ని అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లాన్ని నీళ్ళల్లో కరగనివ్వాలి. ఇప్పుడు మనం ఫుడ్ కలర్ వాడట్లేదు కదా, ఆ ప్లేస్లో మనం ఒక బీట్రూట్ ముక్క తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోండి. కలర్గా కనిపించడం కోసం పిల్లలు కలర్గా ఉంటే ఇష్టంగా తింటారు కాబట్టి ఇంకా బీట్రూట్ కూడా హెల్త్కి కూడా చాలా మంచిది. కొంచెం నీళ్లు వేసుకొని మిక్సీ చేసుకొని దాని రసం తీసుకోండి. ఆ రసం తీసుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి వడకెట్టేసుకోవాలి. బీట్రూట్ కలర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇది మొత్తం అంతా వడకెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ మనం మరిగించుకుంటున్న బెల్లం వాటర్లో ఈ బీట్రూట్ కలర్ని వేసేసుకోవాలి. ఇక్కడ మనం ఫుడ్ కలర్ యాడ్ చేయకుండానే మంచి హెల్దీ అయిన కలర్ని తయారు చేసుకున్నాం. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు అదే పొయ్యి మీద ఒక కళాయి పెట్టేసుకొని ఇప్పుడు ఒక స్ట్రైనర్ కానీ వడకెట్టే దాంతో మనం ఈ బెల్లం వాటర్ని అంతా కూడా వడకెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకి బెల్లంలో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరగనివ్వండి. మూత పెట్టి ఈ వాటర్ అంతా మరిగే వరకు అలా మూత పెట్టేసుకోండి. మూత తీసిన తర్వాత చూడండి, మనకి నీళ్ళన్నీ మరిగిపోతున్నాయి కదా. ఇలా నీళ్లు మరిగినప్పుడు మనం ఆల్రెడీ వేయించి ఉంచుకున్న రవ్వని కలుపుకుంటూ వేసేసుకోవాలి. ఒకేసారి రవ్వ అంతా వేసేయకుండా కలుపుకుంటూ వేసుకోండి. ఇలా కలుపుకుంటూ వేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనం ఈ రవ్వ ఉడకడానికి మనం 2-3 నిమిషాల పాటు రవ్వను ఉడికించుకోవాలి. మూత పెట్టి 2-3 నిమిషాలు అలానే వదిలేయండి. మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, రవ్వ ఉడికిపోయి ఉంటుంది. ఇంకా మనకి పలచగానే ఉండాలి ఇలానే. ఇప్పుడు దీనిలో ఆల్రెడీ వేయించి ఉంచుకున్న జీడిపప్పు కిస్మిస్లను వేసేసుకోండి. నెక్స్ట్ బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనకి చిక్కగా గట్టిగా అయిపోయేదాకా కాకుండా ఇలాగా పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అప్పుడే మనకి చల్లారినా కూడా గట్టి పడకుండా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక గరిటె తీసుకొని చూడండి, మనకి ఎంత పలచగా కనిపిస్తుందో. ఇలా ఉన్నట్లయితేనే మనకి నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్ది. పట్టుకుంటే పట్టులా జారిపోతుంది అంటారు కదా, అలాగే ఇది నోట్లో పెట్టుకోగానే మనకి కరిగిపోద్ది. ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు, ఇంకా మనం పంచదార కూడా వేసుకోలేదు. హెల్దీ అయిన ఈ రవ్వ కేసరి నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. టేస్ట్ చూసారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 5 స్టార్ రేటింగ్ కిచెన్.